హాయ్ అండి. బీబీ జోడి ప్రోమో వచ్చింది కదా! సాటర్‌డే ప్రోమో మాత్రమే వచ్చింది. సండే ప్రోమో రాలేదు. సండే ప్రోమోలో ఎవరు బాగా డాన్స్ చేస్తారు, ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సండే ప్రోమోలో ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంది ఎవరు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సాటర్‌డే ప్రోమో వచ్చింది. సాటర్‌డే ప్రోమోలో ఎవరు బాగా డాన్స్ చేసిర్రు, ఓవరాల్‌గా చూసినట్లయితే సాటర్‌డే, సండే చూసినట్లయితే రెండిటి జోడి కంపేర్ చేసుకొనే పాయింట్స్ ఇస్తారు కదా! ఎలిమినేషన్‌కి వస్తది. అంటే పోయిన వారం 2 వారాలై, నెక్స్ట్ ఈ వారం 2 వారాలు, అంటే ఇప్పుడు సాటర్డే, సండే, పోయిన వారం సాటర్డే, సండే, ఈ అన్ని జోడులే కలుపుకొనే ఒక్కసారిగా ఓవరాల్గా చూసినట్లయితే ఎవరు లిస్ట్లో ఉంటారో వాళ్ళే ఫేస్ ఆఫ్కి రావడం జరుగుతున్నట్టు. ఆ ఫేస్ ఆఫ్కి ఎవరు వచ్చిర్రు, ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, అసలు ఈ ఎవరి డ్యాన్స్ బాగుంది, ఎవరికి హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సాటర్డే ప్రోమో చూసినట్లయితే ఫస్ట్ డ్యాన్స్ వేసింది మనకు శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్గా చూపిస్తున్నారు. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో శ్రీ సత్యను అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్ అనేది చాలా బాగా చేసిర్రు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ ఎలా అయితే డ్యాన్స్ చూస్తాడో, ఎలా ఉంటే బాగుంటుందని డైరెక్టర్ కోరుకుంటారో ఆ విధంగా అలాంటి కాన్సెప్టే ఇవ్వడం జరిగింది. ఎవరికి? కంటెస్టెంట్స్లకి, అంటే జోడీలకి. ఆ జోడీ ప్రకారమే ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. పోయిన వారం ప్రాపర్టీ రౌండ్ లాగా ఇచ్చిండు, ఈ వారం ఒకటి అన్నట్టు డైరెక్టర్ రౌండ్ అన్నట్టు. డైరెక్టర్ ఎలా చూస్తాడు, ఎలాంటి డైరెక్షన్ చేస్తాడు అన్న దాని గురించే ఈ వీడియో, అంటే మన డ్యాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు ఈ వారం. అందులో భాగంగానే శ్రీ సత్యను అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్ చేసిరు. అందులో చాలా బాగా చేసింది శ్రీ సత్య. అర్జున్ కళ్యాణ్, అంటే అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్ తక్కువగా ఉన్నా కూడా శ్రీ సత్య డ్యాన్స్ మాత్రం హైలైట్ అన్నట్టు. ఎందుకంటే తను ఆల్రెడీ ఈ డ్యాన్సే సేమ్ అర్జున్ కళ్యాణ్ బీబీ జోడీ సీజన్ 1లో కూడా వసంతితోని సేమ్ ఇసుక ఇసుకతోనే డ్యాన్స్ చేయడం జరిగింది. అలా కూడా బాగా చేసిండు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కూడా డ్యాన్స్ అనేది సేమ్ ఇసుక కాన్సెప్ట్ పెట్టేసి డ్యాన్స్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అర్జున్ కళ్యాణ్కు డ్యాన్స్ తక్కువ వస్తుంది. అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్లో కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తాడు. శ్రీ సత్య నిజంగా చెప్పాలంటే శ్రీ సత్య మంచి డ్యాన్సరే, మంచిగానే డ్యాన్స్ పర్ఫార్మ్ చేస్తుంది. శ్రీ సత్యను సంకేత్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిరు. G5లో వాళ్ళు కప్పు గెలుచుకున్నట్టుంది. ఆ సీజన్లో ఏదో G5లో డ్యాన్స్ ప్రోగ్రామ్ సంథింగ్ ఏదో జోడీ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మన తనుజ కూడా డ్యాన్స్ చేసింది. చిన్ని కృష్ణ మాస్టర్ సంథింగ్ ఒక మాస్టర్తోని డ్యాన్స్ చేయడం జరిగింది. తనుజ గౌడ కూడా డ్యాన్స్ చేసింది. సెకండ్ పొజిషన్లో తనుజ గౌడ వస్తే శ్రీ సత్య ఫస్ట్ పొజిషన్లో నేను వచ్చినట్టుంది. అది G5లో జరిగిందంట డ్యాన్స్ షో అనేది. మీరు అప్పుడప్పుడు ప్రోమోలలో చూస్తుంటారు డ్యాన్స్ తనుజది, అక్కడక్కడ క్లిప్లు కనపడుతుంటాయి కదా. అది ఈ సీజన్లో ఇప్పుడు వచ్చేది కాదు, అసలు డ్యాన్స్ చేసింది కాదు. G5లో వేసినటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ క్లిప్లే మనకి ప్రోమో కట్లలో కనపడుతుంటాయి మనకి యూట్యూబ్లలో. అయితే శ్రీ సత్య డ్యాన్స్ మంచిగానే చేస్తుంది, పర్వాలేదు, బాగానే చేస్తుంది. ఎందుకంటే మహబూబ్తో కూడా డ్యాన్స్ చేసింది కదా, ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇదంతా సొల్లంతా ఎందుకు అనుకుంటారా? సరే, అయితే శ్రీ సత్య డ్యాన్స్ బాగుంది. ఈ వారం మంచిగానే పాయింట్ తీసుకుంది, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకు అమర్దీప్ను నైనిక ఇద్దరు వచ్చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఇరగదీసిరు, తోపులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాటర్డేలో నాకు నచ్చిన జోడీ, సాటర్డే పర్ఫార్మెన్స్లలో నాకు నచ్చిన జోడీ మాత్రం అమర్దీప్ నైనిక. ఎందుకంటే ఓవరాల్గా చూసినా కూడా అమర్దీప్ అంటే సండేతో పోల్చినా కూడా అమర్దీప్ నైనిక జోడీ అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఏ జోడీ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే అమర్దీప్ డ్యాన్స్ అంటే ప్రాణం పెట్టి చేస్తాడు. ప్రాణం పెట్టి చేస్తాడు. అదేవిధంగా నైనిక ప్రొఫెషనల్ డ్యాన్సర్. D5లో డ్యాన్స్ చేసిందిగా నైనిక ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఈ అమ్మాయి మన ఎవరిది, మన అల్లు అర్జున్ సినిమా పాట ఉంది కదా, ఆ పాటకు డ్యాన్స్ వేసిర్రు, మామూలు కాదు, అసలుకు ఇరగదీసిరు అనుకోవాలి. అసలుకు గోవింద్ మాస్టరు అసలు మామూలుగా చేయిస్తలేడు వీళ్ళతోటి. ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం వీళ్ళపైన రుద్దేసి వీళ్ళకి హార్డ్ వర్క్ ఇచ్చేసి చాలా బాగా చేయిస్తాడు అనిపించింది నాకైతే. నిజంగా వాళ్ళ కొరియోగ్రాఫర్కు మెచ్చుకోవాలి. గోవింద్ మాస్టరు వాళ్ళ కొరియోగ్రాఫర్ అన్నట్టు. అప్పుడు తేజస్వినిను అమర్దీప్ ఇద్దరు కప్పు గెలుచుకున్నప్పుడు కూడా గోవింద్ మాస్టరే వీళ్ళకి కొరియోగ్రాఫర్ చేసిండు. నెక్స్ట్ ఇప్పుడు కూడా వీళ్ళిద్దరికి కొరియోగ్రాఫర్గా గోవింద్ మాస్టర్ చేస్తున్నాడు. భాను తర్వాత ధనురాజ్ కూడా ఇద్దరు కూడా కొరియోగ్రాఫర్గా మన గోవింద్ మాస్టర్ చేస్తున్నాడని తెలిసింది. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గోవింద్ మాస్టర్ అన్నది ఒక విధంగా ఉంటుంది అంట, ఒక విధంగా ఉంటుంది. అదే సంకేత్ విషయానికి వచ్చేసిందంటే సంకేత్ వెయిట్ క్లిప్పర్ లాగా ఎత్తుకోవడము, లేపడము, ఎగురు గంతులు వేయడము, దూకడము, ఇలాంటివి అయితే నాకు తెలిసి అయితే సంకేత్ డ్యాన్స్లలో చూస్తుంటాం ఎక్కువ. సంకేత్ కొరియోగ్రాఫింగ్ చేస్తే అలాంటివి చూస్తుంటాం అన్నట్టు. నేను చూసిన దాంట్లో నాకు అలా అనిపించింది. ఇప్పుడు చూసినట్లయితే అమర్దీప్ నైనిక ఇద్దరు మాత్రం సూపర్గా చేసిర్రు. మన అందరూ జడ్జెస్ ముగ్గురు కూడా మెచ్చుకోవడం జరిగిపోయింది. నేను ఈ సుకుమార్ మాస్టర్ కూడా ఇది క్లిప్ పంపిస్తాను, మీ డ్యాన్స్ క్లిప్ అనేది ఇక్కడ వరకు కట్ చేసేసి పంపిస్తాను అని చెప్పేసి శేఖర్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది.
నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఉన్నటువంటి 9 జోడీలలో ఒక టాప్ 1 మార్కులు తెచ్చుకున్న జోడీ అమర్దీప్ నైనిక అని. అంటే ఈ వారంలో నైనిక అమర్దీప్ టాప్ 1 మార్కులు తెచ్చుకున్నారు. ఓవరాల్గా చూసినా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే ఈ జోడీ ప్రోగ్రాంలలో ఓవరాల్గా చూసినా ఈ వారం వరకు కూడా చూసినా కూడా అమర్దీప్ నైనిక జోడే టాప్ 1లో ఉంది. టాప్ 1లో వాళ్ళు ఎప్పుడు ఆ గోల్డెన్ సీట్లోనే కూర్చుంటారు. అదేవిధంగా గోల్డెన్ సీట్లో నేను ఒకటి మర్చిపోయాను. యాంకర్ ప్రదీప్ ఏం చెప్పిండు, గోల్డెన్ సీట్లో కూర్చున్న వాళ్ళు జెండా ఏది 3 సార్ల కంటే ఎక్కువగా ఆ గోల్డెన్ సీట్లో గెలుచున్న వాళ్ళకి ఒక గోల్డెన్ బజార్ వస్తుంది, ఆ బజార్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అంటే గోల్డెన్ బజార్ను గెలుచుకుంటారని చెప్పిండు. మరి అమర్దీప్ నైనిక ప్రతిసారి గోల్డెన్ సోఫాలే కూర్చుంటారు, వాళ్ళ జెండా ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. మరి ఎందుకు ఇయ్యలేదు పోయిన వారం నాకు అనిపించింది. మీకు కూడా అలాంటి డౌట్ వస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే 3 వారాలు ఖచ్చితంగా గెలుచుకుంటే మాత్రం జెండా ఆ 3 వారాలు గోల్డెన్ సోఫా గెలుచుకుంటే వీళ్ళకు గోల్డెన్ బజార్ ఒకటి ఇస్తామని చెప్పేసి గోల్డెన్ పవర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ పవర్ ఎందుకు ఇవ్వలేదు అమర్దీప్ నైనిక నాకు అర్థం కాలేదు. చెప్పడం వరకు అయింది కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు చూసినట్లయితే కూడా ఓవరాల్గా 9 జోడీలలో అమర్దీప్ నైనిక జోడీ టాప్ 1లో ఉందంటే టాప్ 2లో వచ్చేసి మనకి ఎవరు మానస్ షష్ఠి వర్మ ఇద్దరు టాప్ 2లో ఉన్నారు. టాప్ 3 పొజిషన్లో వచ్చేసి విశ్వ నైనిక జోడీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా పొజిషన్లో ఉన్న టాప్ 3 వరకు. మిగతా అందరు జోడీలు మాత్రం క్లమ్జీగానే ఉన్నారు. ఇప్పుడు ఫేస్ ఆఫ్లోకి ఏ జోడి వచ్చింది అని మీకు డౌట్ వస్తుంది కదా. ఫేస్ ఆఫ్లో చూసినట్లయితే మన ఎవరు మీరు రేవన్ రాస్తారు కదా, రేవన్ రీతు చౌదరిను డెమన్ పవన్ జోడి ఫేసాప్లోకి వచ్చింది. తర్వాత జోడి ఎవరని మీరు ఆలోచిస్తున్నారా? శ్రీ సత్యాను ఆర్జే చేతు వీళ్ళ జోడి ఫేసాప్లోకి మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే పోయిన వారము అమర్దీప్ వస్తుంది. పోయిన వారము డెమన్ పవన్కి రీతు చౌదరికి పాయింట్స్ తక్కువ వచ్చినాయి, 69 వచ్చినాయి, 69 పాయింట్స్ ఏమి వచ్చినాయి వాళ్ళిద్దరికి. నెక్స్ట్ ఇంకా ఎవరికి తక్కువ వచ్చినాయి? ఇప్పుడు శ్రీ సత్య వచ్చింది కదా, శ్రీ సత్య అంటున్నా, అమ్మాయి పేరు ఇందాక శ్రీ సత్య అన్నట్టుంది. శ్రీజ ఆర్జే చేతు జోడి ఫేసాప్లోకి రావడం జరిగింది. శ్రీజ ఆర్జే చేతు జోడి ఫేసాప్లోకి రావడం జరిగింది. ఆర్జే చేతు శ్రీజ ఇద్దరు కూడా ఈ వారం అంటే మనకి ఆదివారం నాడు ఎలిమినేషన్ అనేది కూడా జరిగిపోయినట్టుగా మనకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే జరగబోతుంది కూడా అని అనుకుంటున్నాను. మీరు నాకు తెలిసి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రోమో వచ్చిందనుకోండి, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నాకు తెలియదు. ప్రోమో వచ్చిందంటే ప్రోమో కింద ఫర్ ఎగ్జాంపుల్ ప్రోమోలో ఒక కపుల్స్ డ్యాన్స్ చేసిన ఒక డ్యాన్స్ అంటే ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళంటే శనివారం సంబంధించిన ప్రోమో వచ్చినా ఆదివారం సంబంధించిన ప్రోమో వచ్చినా కూడా ఏ వారం అన్నా కానీ అలా డ్యాన్స్లో అలా కనిపించే వాళ్ళు ఎవరన్నా కానీ ఇక్కడ మీరు రాసిన కామెంట్లో రాసినటువంటి పర్సన్లు అక్కడ డ్యాన్స్ వేయరు, కానీ మీరు కామెంట్లో మాత్రం రేవన్ అనేస్తారు. అక్కడ డ్యాన్స్ చేసింది అమర్దీప్ నైనిక అయితే, శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ అయితే రేవన్ జోడి నాకు చాలా ఇష్టం, రేవన్ జోడికి ఎపిసోడ్ మేము చూస్తున్నామంటే, అరే బాబు డెమన్ పవన్ రీతు చౌదరి డ్యాన్స్ ఎక్కడ చేస్తున్నారో మీరే చెప్పండి. నిజాయితీగా మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. మనిషి పైన ఇష్టం ఉండడం వేరు, డ్యాన్స్లో పర్ఫార్మెన్స్లో ఆడడం వేరు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఇరగదీయడం వేరు. అందరితో పాటు పోటీపడి వేస్తే వాళ్ళకు మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. కానీ ఆడ ఎంకరేజ్ చేసే వాళ్ళని వదిలేసి ఎంకరేజ్ చేయని వాళ్ళ కోసం రేవన్ ఏదో రేవన్ ఏందో నాకు తెలియదు. ఆ రేవన్ రాస్తున్నారు. ఆ రేవన్ జోడి కూడా మధ్యలో ఎలిమినేషన్ అవుతుంది. కానీ రేవన్ అని రాయడం అయితే నాకు మంచిగా అనిపించలేదు. మీరైతే రాసుకోండి, నేను అనట్లేదు. కానీ పాపం వాళ్ళు ఎంకరేజ్ డ్యాన్స్ చేసిన వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. మా ప్రోమో వచ్చింది, అయ్యో ఇవాళ మేము ఉన్నాం కదా ఈ ప్రోమో కట్లో మాకు కామెంట్లు ఏమొచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేసి చూసుకున్నా కూడా అలా రేవన్ ఉంటే వాళ్ళకు కూడా డిసప్పాయింట్ అవుతారు కదా. అది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడేస్తున్నారు. ఎందుకంటే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే అది ఈజీ కాదు. ఒక వారం మొత్తం కష్టపడితేనే ఆ డ్యాన్స్ వస్తుంది. అది అంత హైలైట్ రావడానికి కూడా ఒక వారం కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే నాకు డెమన్ పవన్ చాలా ఇష్టం. డెమన్ పవన్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటా. డెమన్ పవన్ డ్యాన్స్ చేస్తాడు. కానీ రీతు చౌదరికి అంతగా డ్యాన్స్ రాదు కాబట్టి తనకు కొంచెం ఆ డ్యాన్స్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి పాయింట్స్ తక్కువ వస్తున్నాయి. తప్పేం లేదు. ఎందుకంటే ప్రతిసారి రొమాన్స్ ఎక్కడన్నా ఇప్పుడు ఏదైనా ఈవెంట్లోకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీళ్ళిద్దరు రొమాన్స్ చూపించడం తప్పితే రొమాన్స్ చూపిస్తారు తప్ప డ్యాన్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడింది, ఎవరు శ్రీజ మాట్లాడిందని కూడా కామెంట్ చేస్తున్నారు. శ్రీజకు బాగా బలుపురా అది ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. ఆ అమ్మాయి అందరి కోపం కాదు ఏం కాదు, ఆ డ్యాన్స్ రొమాన్స్ కనిపించింది, అందుకే మాట్లాడి తప్పేముందని నాకు అనిపించింది. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. శ్రీజ మాట్లాడినటువంటి మాటలలో అంటే రేవన్ గురించి మాట్లాడినటువంటి మాటలలో
మీకేమనిపించిందని కామెంట్ చేయండి. ఈ వారము దమ్ము శ్రీజ, ఆర్య చేతు ఎలిమినేషన్ అవ్వబోతున్నారని వచ్చిన వార్తలు అదే నిజం అవ్వబోతుంది. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ జోడు అంటే ఇష్టమో ఆనెస్ట్గా మీ గుండెల పైన చేసుకొని నిజాయితీగా రాయండి. ఎందుకంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి జోడిని ఇష్టపడండి. అదేవిధంగా నేను ఒకటి అడగాలనుకుంటాను, ఇంకోటి కూడా ఏంటంటే మీరు రాస్తున్నారు ఏంది రేవన్ అని చెప్పేసి, మరి అంతగా రాసినప్పుడు రీతు చౌదరిని బిగ్ బాస్ హౌస్లో ఉంచడానికి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు, ఎందుకు ఓట్లు వేయలేకపోయారు, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ జోడిని ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు, ఏమో నాకు అర్థం కాలేదు. దీనిపైన మీకే తెలియాలి ఇవి అని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.